పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన వాణి గుణాతిశయాల ప్రచురం చేయడం నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే దాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాము. యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన మీ రక్షణ బట్టి స్తుతిస్తున్నాం. దేవనగరంలో ఈరోజు కూడికంతట్లో మీరు ఇస్తున్న సహాయం కొరికే స్తోత్రాలు. ఎండ తీవ్రతగా ఉంది, మీ సహాయం చేయండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా హెచ్చించి ఘనపరచండి. తమ రాజరాజులను బలపరచమని, మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదర సోదరిగారా, పేతురు రాసిన మొదటి పత్రికలో పిలుపుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం 5 పిలుపుల గురించి ఉదయకాలం మనం రాసుకున్నాం. మొదటిది పరిశుద్ధులుగా ఉండటకు పిలబడితిమని, రెండవది వెలుగుగా ఉండటకు పిలబడితిమని, మూడవది శ్రమలు అనుభవించుటకని, నాలుగవది ఆశీర్వాదం కొరకు పిలబడితిమని, ఐదవది నిత్య మహిమ కొరకు మనం పిలబడితిమని ధ్యానం రాసుకున్నాం. ఒకటి మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? వెలుగుగా ఉండట కొరకే పిలిచాడని పేతురు భక్త కోటికి రాస్తూ మనల్ని హెచ్చరించాడు. ఇతరుల యొద్ద మనం వెలుగుగా ఉండాలంటే 2 నేర్చుకున్నాం. ఒకటి దేవునితో సహవాసం ఉండాలని, రెండవది దేవుని సంతోషపెట్టాలని నేర్చుకున్నాం. మూడవదిగా మనం వెలుగుగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడేది. మూడవది బాప్తిస్మిచ్చి యోహాను. అతడు మండుచు ప్రకాశించుచుండెను. బాప్తిస్మిచ్చి యోహాను జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు అతడు అంత ప్రకాశించడానికి గల కారణం, లేదా అతడు అంత మండడానికి గల కారణం ఏమిటో యోహానే మనకు రాస్తా ఉన్నాడు. యాక్చువల్గా బాప్తిస్మం ఇచ్చే యోహాను యాజక కుటుంబానికి చెందినవాడు. ఏ కుటుంబానికి? యాజక కుటుంబానికి చెందినవాడు. యాజకుడు ఎక్కడుండాలా? దేవాలయంలో ఉండాలి. మంచి మాట చెప్పారా? ఎక్కడుండాలా? దేవాలయంలో ఉండాలి. సో ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అది గొప్ప సంగతి. దేవాలయంలో లేడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అందు మాత్రమే కాదు, యాజకుడు బలులు ఇవ్వాలా ప్రజల పక్షంగా దేవునికి. ఆ బలులు ఇస్తే యాజకునికి వచ్చే లాభం 2 లాభాలు. బలి అర్పణలో శ్రేష్టమైన వాటిని ఎవరికి వెళ్ళాలి? యాజకుడికి రావాలి. రెండవది, యాజకుడు ప్రజల మెప్పు కూడా పొందవచ్చు. కానీ ఈ వ్యక్తి అక్కడ లేడు, దేవాలయంలో లేడు. మనం విన్నట్టుగా అరణ్యంలో ఉన్నాడు. ఏమున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. దేవుడు తనను పిలిచింది యాజకునిగా ఉండడానికి కాదు, కానీ ప్రవక్తగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అది గుర్తుపెట్టుకుందాం. దేనికి? ప్రవక్తగా ఉన్నాడు అరణ్యంలో. అందువల్ల తనకి ఏమొచ్చింది చూద్దాం.
యోహాను సువార్త అని అలా వెళ్తే లూకాసు సువార్తకి వెళ్దాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. 2వ వచనం. అన్నయ్యు కైపయ్యు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను ఎందుకు ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. ఇతను ఎక్కడున్నాడు? మరలమ్మ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అరణ్యంలో సన్యాసిలాగా లేడు. నేను ఆకులు అవి తినట్లేదు ఆయన. బట్ వ్యక్తి అరణ్యంలో ఉండగా, అమ్మ అందరూ చూడండి, అరణ్యంలో ఉండగా వాడి దేవాలయంలోనే ఇద్దరు ఉన్నారు. వారి పేరు అన్న కైప. వారు ఎక్కడున్నారు? అందరూ ఎక్కడున్నారు? అందరూ ఎక్కడ? దేవాలయంలో ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. వాస్తవానికి దేవుని వాక్యం యాజకులకు రావాలి. ఎవరికి రావాలి? అందరూ చెప్పండి, ఎక్కడికి రావాలి? యాజకులతో దేవుడు మాట్లాడాలా? దేవుని సందేశం రావాలా? దేవుని వర్తమానం రావాలా? మరి దేవుడు యాజకులకు వర్తమానం ఇవ్వలేదు. యాజకులకు దేవుడి సందేశం ఇవ్వకుండా ఎక్కడో అరణ్యంలో ఉన్న వ్యక్తి అరణ్యంలో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంగా ఉన్నాడు, ఎవరితో కలిసి జీవించలేదు. కాబట్టి ఆ వ్యక్తి మండడానికి, ప్రకాశించడానికి 3వ కారణం దేవుని కొరకే ప్రత్యేకంగా జీవించాడు. ఎలా జీవించాడు? చూడండి, ఎలా జీవించాడు? ప్రత్యేకంగా జీవించాడు. తన వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంది, తన ఆహార ప్రత్యేకంగా ఉంది. 2 ప్రత్యేకంగా ఉన్నాయి. వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడు? యోహాను వస్త్రాలు ఏంటి? మాకు వెళ్దాయి అంటారా? ఏమన్నా తోలు కట్టి వేసుకునేవాడు, విడుదల తినేవాడు. అతని ప్రత్యేకత చూడండి. ఇశ్రాయేలు చరిత్రలో పాపం ఎక్కువగా ఉన్న దినాలని ప్రభువే చెప్పాడు. ప్రభువే ప్రస్తావించుతూ 2 చోట్ల అన్నాడు, ఈ తరం వ్యభిచార యుగం అన్నాడు ఆయన. ఏ తరం అని? వ్యభిచార యుగం అన్నాడు. మరొక చోట విశ్వాసం లేని తరం అన్నాడు. 2 తరాలు చెప్పాడు ఆయన. వ్యభిచార తరం, విశ్వాసం లేని తరం. ఆ తరము మధ్యలో తన జీవితాన్ని ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. అందువల్లే యోహాను రాస్తూ అతను మండుచు ప్రకాశించుచుండేను. కొన్ని కోట్ల మధ్యలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఈ వ్యక్తి ఎంత మండాడంటే, మనం ఎంత మండితే అంత ప్రకాశిస్తాం. మనం మండాలి, మనం ప్రకాశించాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. నేను చెప్పలేదు, బైబిలే చెప్తా ఉంది, బైబిల్ బోధిస్తూ ఉంది. ఈ బ్రదరన్ ఉద్యమమే 2టితో ప్రారంభమైంది. ఒకటి ప్రత్యేకత, 2వది పవిత్రత. బ్రదరన్ ఉద్యమం యొక్క మూలవాక్యం ఏంటంటే ప్రత్యేకత, పవిత్రత. ఈ 2 కలిగిన వ్యక్తులు ఎక్కడున్నా ప్రకాశిస్తారు, ఇతరులను మండిస్తారు. ఈ తథ్యం బ్రదర్, ఈ తథ్యం మన విశ్వాస జీవితంలో మనం బాగా మండాలి, ప్రకాశించాలంటే దేవుని కొరకే నేను ప్రత్యేకంగా ఉండాలి, హృదయంలో పవిత్రత కాపాడుకోవాలి. కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు కానీ వారి జీవితంలో పవిత్రత ఉండదు, అనగా పరిశుద్ధత ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వునే నా పవిత్రత, ప్రత్యేకతగా ఉండాలి. ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు కోరింది వారు ఉండాలని ఆయన ఆశపడ్డాడు. అందువల్ల ఎస్తేరు గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. హామాను
రాజైన అహష్వేరోషు ఈ మాట చెప్పాడు. 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. చదువు సకల జనుల విధులకు వేరుగా ఉన్నది. దాని అర్థం ఏమిటి? ప్రత్యేకంగా అది అర్థం. అక్కడ రాజా అమ్మాయినా 70 ఏళ్ళు ఉన్నారు వీరు. ఇక్కడే 70 ఏళ్ళు ఉన్నారు. ఏ దేశంలో? పరాదేశంలో ఉన్నారు. పరాదేశంలో బబులోను దేశంలో 70 ఏళ్ళు ఉన్నా రాజా వీరి జనుల అని సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అన్నాడు. అక్కడ ఏమన్నా వేరు ఎంత చెప్పారు? వీరు వేరుగా ఉన్నారు. సో మన పెళ్ళిళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. బాయినాల మన యొక్క జీవితం ప్రత్యేకం కనబడాలి. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి. మన నడక ప్రత్యేకంగా ఉండాలి. మనము ఇతరులు నలగేయట్లేదు వేస్తున్నారు, మనం ఎందుకు వేయట్లేదంటే దాని అర్థమేంటి చెప్పలే అని బ్రదర్ అని కాదు, ఇది బైబిల్ చెప్పే సూత్రం చెప్తున్నా. నేను బైబిల్ చెప్పే విధానం చెప్తున్నాను. నేను మనం ఇతరులు పాటించేది మనం పాటించకూడదు. అదే మన ప్రత్యేకత. కృత నిబంధన చెప్పేది ప్రత్యేకత ఏంటంటే ఇతరులకు మనం ప్రత్యేకంగా కనబడాలి. ఇతరులు చేసే ఆచారాలు, ఇతరులు చేసే సంప్రదాయాలు మనం చేయకూడదు. వాటిని అనుసరించకూడదు, వాటిని అడగకూడదు. మనం అలా ఉన్నప్పుడే ఇతరుల ఎదుట ప్రకాశిస్తాం, ఇతరుల ఎదుట వెలుగుగా కనబడతా ఉన్నాం. అది చేయకుండా మనం ఏం చేసినా ఏం జరిగించినా ఇతరుల ఎదుట మనం వెలుగుగా ఉండలేం, ప్రకాశించలేం. సాధ్యం కాదు. ఈ ప్రపంచానికి ఒక మంచి ప్రార్థనా పడదని అందించేటప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ దేశంలో ఇదే బ్రదర్ అండ్ సంఘానికి చెందిన అమ్మాయి, మేరీ స్లెచర్ అనే అమ్మాయి, 22 ఏళ్ళ అమ్మాయి. ఇది చూస్తున్నారా? అమ్మాయి కూడా ఏం రాశారంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో బక్సింగర్ ఎలా ప్రభు దగ్గరికి వచ్చాడో అమ్మాయి చెప్తూ, ఆయన వెళ్ళేటప్పుడు బైబిల్ చించి బైబిల్ కాళ్ళతో తొక్కి బూడిద చేసి వెళ్ళాడు వాళ్ళ అమ్మగారితో. అమ్మా, బ్రతికినంత కాలం క్రైస్తవులుగా మారడం అసాధ్యం అన్నాడు. వాళ్ళ అమ్మ అన్నది, అబ్బాయి నువ్వు క్రైస్తవులుగా మారవని వింటే ఇంట్లో చోట్లేదని చెప్పింది. అది జరగదులే అమ్మ అన్నాడు. వెళ్ళాడు ఇంగ్లాండ్ దేశానికి, చదువుకున్నాడు. 4 ఏళ్ళు చదివాడు ఆ దేశంలో. ఇంటికి వస్తుంటేగా ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఫంక్షన్లో అమ్మాయిలు డ్యాన్సులు వేస్తున్నారు, తాగుతున్నారు, అబ్బాయిలు కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. ఒక అమ్మాయి చాలా ప్రత్యేకంగా కనబడింది. ఆ ఫంక్షన్లో పాల్గొనలేదు అమ్మాయి. ఈయన దగ్గరికి వెళ్ళారు, అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. అమ్మా సిస్టర్, మీరు ఎందుకో తాగట్లేదు, డ్యాన్స్ వేయట్లేదు అంటే అమ్మాయి అన్నది, నేను దేవుని మీద బిడ్డను కాబట్టి నేను ప్రత్యేకంగా ఉండాలన్నది. ఈ మాట చెప్పిందంతే. నేను దేవుని నమ్మాను కాబట్టి ప్రత్యేకంగా ఉండాలా, అది చేయకూడదు అన్నది. ఏ దేవుడు అన్నది? ఈ బైబిల్ గ్రంథం చెప్తుందని చెప్పింది. ఈయన చూసిన బైబిల్ని చించి కాల్ చేసిన వ్యక్తి. ఆయన ఇంటికి వెళ్ళాడు, నిద్ర పట్టలేదు. ఉదయం అమ్మాయి ఇంటికి అనుకున్న అడ్రస్, బైబిల్ తెచ్చుకున్నాడు, బైబిల్ చదివాడు, దేవుడు మాట్లాడాడు, మోకరించి యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు, యేసు రక్తల పాపాలు కడుక్కున్నాడు. ఏ బైబిల్ చించాడు అదే బైబిల్ చేత పట్టుకొని వచ్చాడు. వాళ్ళమ్మన్నది, అబ్బాయి క్రైస్తవులుగా మారావంటే కాదమ్మా, క్రీస్తు నమ్మిన క్రైస్తవుని అన్నాడు ఆయన. వాళ్ళమ్మ నాన్న ఇంట్లో నుంచి వెలివేశారు. ఒక అమ్మాయి ప్రత్యేకత
ఒక ప్రపంచ బోధకుని ఈ ప్రపంచానికి ఇచ్చింది. ఒక ప్రార్థనా పరుని అందించింది. ఒక అమ్మాయి 22 ఏళ్ళ అమ్మాయి జీవితంలో ప్రత్యేకంగా ఉండి ప్రపంచ ప్రార్థనా పరుని, ప్రపంచ బోధకుని ఇచ్చింది. సోదరా, అందువల్ల ఎస్తేరు గ్రంథంలో అన్నాడు, వీరు వేరుగా ఉన్నారన్నాడు. చూడండి అక్కడ ఎలా ఉన్నాడు, అందరూ ఎలా ఉన్నాడు, వేరుగా ఉన్నారు. వీరి విధులు వేరు, వీరి పద్ధతులు వేరు. మగన వీరి పద్ధతులు వేరు, వీరి యొక్క విధానాలు వేరు వేరు వీరి వేరు వేరు. ప్రతి విశ్వాసి యోహాను వలె జీవించాలి, యోహాను వలె జీవించాలి. మనం వేరుగా ఉండాలా, వేరుగా ఉండాలా. క్రొత్త నిబంధనలు చెప్పేది క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? దయ్యానికి దేవుని సంబంధాలు పెడుతున్నారు మీరు. పగల రాస్తున్నకి ఎలా రాస్తున్నారు? అమ్మా, పెళ్లిలో మనకేం పని? అక్షింతలు వేయడానికి మనకేం సంబంధం? అవునా కదా? చెప్పరా? సంబంధం లేదు, సంబంధం లేదు. కానీ మనం అది చేస్తాం. చెప్పరా? ఇది రెండు చేస్తాం, మనం రెండు చేస్తాం. బాపరాల దగ్గరికి వెళ్తాం, మన దేవుని దగ్గరికి వస్తాం మనం. ఇది కుదరదన్నాడు. అలా ఉంటే మీరు ప్రకాశించలేదు, సాధ్యం కాదు. మీరు మండలం సాధ్యం కాదు. ఇది అక్కడ ఆయన మాట, అతను మండుచు ఎలా ఉన్నాడు? ఎవరు లేరు, నేనకు తల్లిదండ్రులు లేరు, తోబుట్టిన వారు లేరు, ఒంటరిగా ఏకాంతంగా లక్షల మందిని మండించాడు, ప్రకాశింపజేశాడు. కారణం దేవుని కొరకే ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రతి విశ్వాసి తన విశ్వాస జీవితంలో, తన భక్తి జీవితంలో చాలా 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 తను ఎంతో ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దావీదు చేసిన పొరపాటు కొన్నిసార్లు మనము చేస్తాం. మనం వింటుండగా అదే దావీదు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ఏ ఫిలిష్తీయునైతే చంపాడో అదే ఫిలిష్తీయులతో ఏం కలిపాడు? చేయగలిపాడు. ఏం కలిపాడు? ఎవరి మీద ప్రతాయికారం తీర్చుకోవడానికి? తన ప్రజల మీద. ఎవరి మీద? ఫిలిష్తీయులతో కలిసిపోయాడు. కలిసిపోయాడమ్మా బయలుదేరా. అక్కడ రాయబడిన మాట, దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఎవరితో కలిసి? అన్య దేవులతో కలిసి. దేవుడు తన ప్రజలని ఆది నుండి నేటి వరకు మనం ప్రత్యేకంగా ఉండాల, ప్రత్యేకంగా ఉండాల. అందువల్ల గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక ఆ మాట చదవండి. లేదా 4 వెళ్తాం. 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 9వ వచనం చదువు. 9వ వచనం ఓర్చున్నా. ఇప్పుడు అన్నాడు ఆ మాట చూడండి. అంటే ప్రస్తుతంగా మాట్లాడి చెప్పాడు ఇంగ్లీష్ లో. ప్రజెంటెన్స్ వర్డ్. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు, దేవుని చేత ఎరుగబడిన వారు, దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మల తిరుగనేల మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేల. మునపటి వలె అన్నాడు అక్కడ. ఎవరెక్కడండి? మునపటివి చేసిన ఏం ప్రయోజనం లేదయ్యా, మనవాడి దాసులు కావద్దండి, మీరు ప్రత్యేకత కాపాడుకోండి. ఆ పదజాలం చూడండి. గలతీ విశ్వాసులారా, బాబు కూర్చో, కాసేపు కూర్చో, కూర్చో. మునుపడి బయలుదేరా. ఈ గలతీ విశ్వాసులు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి రాను రాను శరీరాలు అయ్యారు. వాళ్ళు ఏమయ్యారు? శరీరానుసారులు అయ్యారు. మరి అర్థమైనా ప్రారంభం ఎలా ఉన్నారు? ఆత్మీయంగా ఉన్నారు, బాగున్నారు. ఓ ఏం భక్తి,
ఎంత ఆత్మీయత, కూడికలకు వచ్చేవారు, పౌలు మాటలు వినేవారు, శ్రద్ధగా దేవుని సేవ చేసేవారు. కానీ రాను రాను శరీరంలో చెప్పాడు. ఎవరు అనగా శరీరం చెప్పేటట్టు నడుచుకుంటున్నారు. సోదరులారా, మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఎక్కడున్నా ఎలాగున్నా ఆ ప్రత్యేకత కాపాడుకోవాలి. నీవు నేను ఒక అమ్మాయి తను ప్రత్యేకంగా ఉండడం ద్వారా ఒక ప్రపంచ ప్రార్థనా పనినిచ్చి వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. నీవు నేను మండాలి అంటే నీవు నేను దేవుని కొరకే ప్రత్యేకంగా ఉండాలి. అందులో పౌలు అన్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ఎలా ఉండాలా? వారి మధ్య నుండి అని. వారికి మనకు సంబంధం లేదు. బంధువులు కావచ్చు, ఆత్మీయ రక్త సంబంధాలు కావచ్చు, మనకు వారికి సంబంధం లేదు. బయలాల మనం ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండాలా. ఇది గుర్తుపెట్టుకుందాం. ఒకటి, దేవునితో సహవాసం. రెండవది, దేవుని సంతోషపెట్టుట. మూడవది, దేవుని కొరకు ప్రత్యేకత. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా అపోస్తల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడిను. ఎలాగుంది అతని ముఖము? చెప్పరే, ఎలాగుంది? ప్రకాశిస్తా ఉంది దేవదూత ముఖం వలె. ఎవరి ముఖము? స్టెఫెను ముఖము. ఎవరి ముఖము? మన ముఖాలు అబ్బా, మన ముఖాలు ఎలాగున్నాయండి? సభలో కూర్చున్న వారందరూ అన్నారు. అక్కడ దాదాపుగా బయలు పండితులు అన్నారు 30 లక్షల మంది వచ్చారు ఆ సభకు. ఎన్ని లక్షలు? 30 lakhs పీపుల్ ప్రపంచం నుండి వచ్చాడు యెరూషలేముకి. ఆ సభలో ఒక కుర్రోడు నిలబడ్డాడు. అతని పేరు స్టెఫెను. ఏం పేరు? స్టెఫెను. పేరు చూడగా అతని ముఖము ఎలాగుంది? దేవదూతలానే ప్రకాశిస్తా ఉన్నాడు. సోదరా, ఈ వ్యక్తి కూడా గ్రీసు నుండి వచ్చాడు. సో ఇతను అంత దేవదూత ముఖంలో ఉన్నాడు. కారణం ఏంటి? ఇతను ఇంత ప్రకాశిస్తున్న కారణం ఏంటంటే 2 సంగతులు చెప్పింది బైబిల్. చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 8. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై తర్వాత 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడనైనా నిండుకున్న వాళ్ళ మొదటి వాడు స్టెఫెను. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. దేనితో? దాని అర్థం ఏమిటంటే బయలుదేరి దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలో ఉన్నవాడు. మన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం ప్రతి విశ్వాసం. కానీ నిజంగా ఎంతమంది విశ్వాసులు పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలో ఉన్నారు? నిజమేనా? పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడా? నేను పరిశుద్ధాత్మని ద్వారా బోధింపబడుతున్నానా? ఆయన చేత నడిపించబడుతున్నానా? ఆయన స్వాధీనంలో ఉన్నానా? ఆయన నియంత్రణలో ఉన్నానా? బట్ ఈ వ్యక్తి దేనితో పరిశుద్ధాత్మనితో నిండుకున్నారు. ఇదే సభలో 20 నుండి 30 లక్షల మంది ప్రజలు దేనితో నిండుకున్నారు? చెప్పరే, వీరు ఇశ్రాయేలే దేవుని ప్రజలు కోపముతో నిండుకున్నారంట. దేనితో? సభలో. ఏ సభలో? సంగతి సభలో, దేవుని సభలో దేనితో నిండుకున్నారు? దేనితో? మనం ఏ సభలో ఉన్నాం? మీరు ఏ సభలో ఉన్నారండి? మరి దేనితో నిండుకోవాలి? అది
ఎక్కడ అది ఎక్కడ దాని అర్థం చూడండి. దేవుని సభలో దేవుని ఆత్మతో నిండుకోవాలి, దేవుని ఆత్మ నియంత్రణలోనికి రావాలి, దేవుని స్వాధీనంలోనికి రావాలి, దేవుని ఆత్మ నడిపింపులోనికి రావాలి. అతడు నిన్ను కొన్నాడు. ఈరోజు దేవుని ప్రజలు దేవుని సభలో విమర్శలతో నిన్ను కొన్నారు. దేనితో? వాక్యం విన్న తర్వాత వాక్యం మాట్లాడట్లేదు, మనం వాక్యాన్ని ఆలోచించట్లేదు, వాక్యమే దృష్టి లేదు, వాక్యమే తలంపులు లేవు. ఇలా ఉంటే మనం స్టెఫెనులా ఎలా ప్రకాశించగలుగుతాం? ఎలాగా తన చిన్న వయసులో 30 లక్షల మందిని కదిలించిన వ్యక్తి అండి. 30 లక్షల మందిని అతని తేలి చూస్తున్నారు, అతని నిలవలేకపోయారు, అతను ఎదిరించలేకపోయారు. 30 లక్షల మంది ఒక తాటి మీద ఉన్నారు, ఒకరు తాటి మీద ఉన్నాడు, అతని తేలి చూస్తున్నారు. సహోదరులారా, విశ్వాసి, దేవుని ఆత్మతో నిండుకున్నాం, మనం దేవుని కృపతో నిండుకున్నాము. నిజమేనా? విశ్వాసులైనా, పెద్దలైనా, సేవకులైనా, అమ్మా సభలో మనం తేలి చూస్తుండగా ఈ వ్యక్తి ఆత్మ ద్వారా నిండుకొని బోధిస్తున్నాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన నుండి మాట్లాడుతున్నాడు అనే స్థాయికి విశ్వాసులు, పెద్దలు, ఏ సేవకులు ఎదగాలండి. అలా నిండుకోవాలి అంటే దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాలి, మళ్ళీ ఆయన నడిపించాలి. సామెతల గ్రంథం అదే మాట చెప్పాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదివాను. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారం నీ చేసుకుని పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయం యెహోవా యందు నమ్మికంచుము. యెహోవా యందు నమ్మికంచుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన అంతటి ఆయన యందు అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు దేనితో? ఆయన అధికారం. ఆయన అధికారముతో మన జీవితం మీద ఆయన అధికారం ఉండాలి. అమ్మా ఉందా? మనం మండాల, మనం ప్రకాశించాలి. దేవుని కోరిక, తన ఆశ అదే. తన కుమారుని ద్వారా చీకటిలో నుండి వెలుగులో పిలిచాడు మనల్ని. ఎందుకు? ప్రతి విశ్వాసి వెలుగుగా ఉండాలంటే 4 నేర్చుకుని చాలు. ఇంకా 1 సహవాసం, 2వది సంతోషపెట్టుట, 3వది ప్రత్యేకత, 4వది నిండుకొనుట. దేనితో? నేను ఒక మాట అడుగుతాండి. స్టెఫెను మీద రాళ్ళు వేస్తున్నారు. ఏమేస్తున్నారు చెప్పండి? ఏమేస్తున్నారు? బట్ ఈ వ్యక్తి దేనితో నిండుకున్నాడు? మన మీద ఎవరైనా ఏమనంటే మనం ఎంత నిండుకుంటాం? తగిలేస్తాం, నో డౌట్ ఎట్ ఆల్. దెబ్బలాడుతాం, అవసరమైతే దెబ్బలేస్తాం. బట్ ఈ వ్యక్తి నిద్రతో నిండుకోద్దండి, అది ప్రమాదం. నిద్రతో నిండుకోద్దండి. దేనితో నిండుకోవాలా? దేనితో చెప్పరా? దేనితో? ఆత్మతో నిండుకోవాలా, పరిశుద్ధాత్ముడితో నిండుకోవాలా. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని ఒక్క ప్రసంగానికి ఎంతమంది అంటాడు? 3000 మంది అన్నాడు. 8,000 మంది. కత్తితో ఒకటి చంపబోయాడు. ఎవరిని? మలుకుని చంపబోయాడు. ఈయన కత్తి వాడు తెలియక ఏం తెగ నరికాడు? అది తెలియదు ఎట్లా నరికేది. ఎవరికి చెప్పరే? ఒకవేళ తెలిసిన మొత్తం నరికేవాడేమో. ఈ ఫ్యాక్షన్స్ లాగా తెలియదు. ఎలా పట్టుకుని తెలుసు, కత్తి ఎలా పట్టుకుని తెలుసు, నరికేది ఎలా తెలియదు. గబగబల్లి వాడి గొంతు తెగనరకమ దేని నరికారు? ప్రభుత్వం బతికాడు ఆయన. బట్ అదే వాక్య కత్తిని ఉపయోగించినప్పుడు
పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు 8,000 మందిని పడేశారు. 3,000 మంది. 8,000 దేనితో నిండుకున్నారు? గెత్సెమనే తోటలో ఆవేశంతో నిండుకున్నాడు. ప్రభు అయిన తర్వాత అదే సభలో ఆత్మతో నిండుకున్నాడు. సోదర సోదరి, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మనితో నిండుకుంటే మండుతాం, ప్రకాశిస్తాం. రాళ్లతో కొడుతున్నా కూడా నాకు అనిపించింది చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు ఆయన. మీరు గమనించండి, రాళ్ళు పడుతున్నా కూడా ఎక్కడ తొనకలేదు. స్టెఫెన్ ప్రసంగాన్ని ఆఫ్ చేయలేదయ్యా, ఆఫ్ చేయలేదు. మనకి ఏదైనా చిన్న దెబ్బ వెళ్తే వాట్సాప్లో పెడుతున్నాను ఇలాగన్నారు వాళ్ళని. బట్ ఆ దినాలు ఏమీ లేవు. బట్ దేవుని మీద ఎంత ఆధారపడే వ్యక్తి అంటే ఎంత ప్రకాశించారు. బాగా అతని ప్రకాశత అతని మండుతున్నా చూశాడు. అక్కడే ఉన్న సౌలు ఆ తర్వాత ప్రపంచాన్ని వెలిగించాడు. అక్కడే సౌలు ఉన్నాడు. ఎవరు చనిపోతున్నాడే? ఎవరు? స్టెఫెను చనిపోతున్నా ఎవరున్నాడు? సౌలు. పౌలుగా మారాడంటే దాని కారకులు ఎవరు? ఇతను మండాడు, అక్కడ ప్రకాశించాడు. ఎవరిని? ఒక సౌలుని పౌలుగా మార్చాడు. తమ్ముడు ఆశ్చర్యంగా ఉంది కదా. బతికింది కొన్ని సంవత్సరాలు. స్టెఫెను 27 సంవత్సరాల కుర్రోడు. 27 ఏళ్ళ కుర్రోడు చనిపోతూ ఒక ప్రపంచ బోధకుని తయారు చేసి పంపించారు. సౌలు పౌలుగా మార్చాడు. పౌలు చాలా చోట్ల చెప్పాడు, నేను స్టెఫెను చనిపోతుండగా సాక్షిని అన్నాడు. ఏమన్నాడు? నేను సాక్షిని, ప్రత్యక్ష సాక్షిని, కళ్ళారా చూశాను. అతని జీవితం పౌలు మీద ఎంత ప్రభావితం చేసింది అయ్యా, ఎంత ప్రభావితం చేసింది. కాబట్టి ప్రతి విశ్వాసి తను ప్రత్యేకంగా ఉండాలి. సో ఎలాగో ఉంటే ఆయన దగ్గర 4 నేర్చుకున్నాం. ఒకటి రైట్, మీరు చెప్పండి అమ్మా వెనుక. ఒకటి సహవాసం, రెండవది సంతోషపెట్టుట, మూడవది ప్రత్యేకత, నాలుగవది నిండుకొనుట. దేనితో? మీరు చెప్పండి సార్, మీరు నిద్రతో నిండుకున్నామంటున్నారు. మీరు చెప్పండి అన్నట్టుంది ఇక్కడ. నిండుకోవాలి. దేనితో? పరిశుద్ధాత్మనితో నిండుకోవాలి. సరే, రెండవది ఎక్కడ ఎలాగ చూద్దాం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులకు సనుగులను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎక్కడ ప్రకాశించాలన్న దానికి ఇప్పుడు అర్థం. ఎక్కడంటే ఇక్కడ చెప్పాడు. ఒకటి మూర్ఖమైన ఒక్క జనం అన్నాడు. ఏ జనం? అందరూ చెప్పండి అన్న, ఏ జనం? మూర్ఖమైన ఒక్క జనం అంటే అర్థమైంది మీకు? ఆ పదం అర్థమైతే నేను అక్కడ అవుతాను కాసేపు. రైట్. ఏంటి మూర్ఖుడు చెప్తే ఏమిటి చెప్పండి? ఏమన్నా మూర్ఖుడు చెప్తే వినరు. మనం మూర్ఖులం కామా? గట్టి చెప్పాలి నాకు. ఎనుకుల్లో కూడా చెప్పాలి. ఎవరు మనం? మీరే. మూర్ఖులు ఎవరు? చెప్పిన మాట విననివాడు మూర్ఖుడు కదా. చెప్పిన మాట వినేవాడు ఎవరు? మూర్ఖురాలు కాదు, మూర్ఖుడు కాదు. మనం ఎవరు? ముందు తెలుసుకుందాం. ముందు అదైతే ఈ పాట పాడదైతే నాకు. మనం ఎవరు? మూర్ఖులం కాదా? గట్టి రావాలా? గట్టి చెప్పండి. అవునా కదా? కాదు. రైట్. అయితే దేవుడు చెప్పింది మనం ఏం చేయాలా? వినాలా? రైట్. వినని వారు ఎవరు? చెప్పండి. ఎవరు?
నేను నువ్వు కాదు కదా. ఓకే రైట్. అలాగైతే మూర్ఖులు వాళ్ళ ఒక్కరి జనం లోకముతో పెళ్లి చేసుకున్నారు. ఎవరితో? ఏముంది లోకం? శరీరాశ, నేత్రాశ. వీటిని ఎవరు పెళ్లి చేసుకున్నారు? మూర్ఖులు చేసుకున్నారు. మనం ఎవరు? శరీరాశ, నేత్రాశ ఉన్నవేలేవే మీకు. మరి మీరు ఎప్పుడేమన్నారు? ఏ సార్ మీరే కామన్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి నవ్వుతున్నారు మీరు. ఇప్పుడు కానీ మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. మనం లోకాశ, శరీరాశ, నేత్రాశ ఇవే కోరుకుంటున్నాం మనం. ఇవే ఈ ఆశలు ఎక్కువ. అట్టి జనము మధ్య ఎలాగ వెలగాలంటే ఎక్కడంటే బయలులా రైట్. మనం వారి మధ్యలో వెలుగుగా ఉండాలంటే పౌలు మూడు చెప్పారు వీళ్ళ మధ్యలో. ఒకటి చూద్దాం, 2వ అధ్యాయం మన 14వ వచనం చదువునేనా. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు అన్నారు అక్కడ. ఏ రాధులు? ఏ రాధులు? చూడండి. నిరపరాధులు అంటే దాని ముందు చెప్తాను, వివరణ ఇస్తా. దేవుడు చెప్పింది చేయడం. రెండవది దేవుడు చేయకూడదని మనం చేయకపోతే దాని ఏమన్నారు? నిరపరాధులు అన్నారు. ఉదాహరణకు లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా టైం అవుతుంది. 6వ వచనం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా దొరికిందా? వీరిద్దరు ఎవరిద్దరు? జకరియా ఏ వయసులో? అంటే యవన వయసులో ప్రారంభమైన దానిని వృద్ధాప్యం వరకు ఎలా జీవించారు? మీరు చెప్పండి ఎలాగే? అంటే యవనస్తులుగా ప్రారంభమైన వారి జీవితం నిరపరాధులుగా. ఈ సువార్త రాసేసరికి వారి వయసు చాలా ఉంది. 80 సంవత్సరాలు దాన్ని వేసుకుందాం అటు అనుకో, లెక్కేసుకుందాం ఊరిక. 84 మాట చెప్పారు అనుకో. సో 84 సంవత్సరాల వరకు ఎలా జీవించారు? ఎలా జీవించారు? నిరపరాధులు అంటే ఏం చెప్పాను నేను? దేవుడు చెప్పింది చేయడం, చేయకూడదని చేయకపోవడం. వాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడు ప్రారంభమైంది ఇది? ఎవరో ప్రారంభమైంది. ఇప్పుడు ఇవరి వయసు ఎంత? 24 ఏళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అది గొప్ప సంగతి. ఏమండి ఎలా బ్రతికారు వీళ్ళు? తమ్ముడు వినానా? దేవుడు చెప్పింది మనం చేయాల. ఇప్పుడు నిరపరాధులుగా జీవించారు. ఏ జనం మధ్య? మూర్ఖ వక్ర జనం మధ్య. ఈ లోకం మూర్ఖం. మా వినండి, దేవుడు చెప్పిన వాడు చేయరు, దేవుడు చెప్పిన వాడికి లోబడు. వీరి మధ్యలో నిరపరాధులుగా నిందలేకులేని ఎంత జాగ్రత్తగా జీవించారు నిరపరాధులుగా. ఫిలిప్పీ విశ్వాసులారా, అమ్మా మీరు పలుకూరులో, నేను కర్నూలులో దేవుని కొరకే నిరపరాధులుగా జీవించాలి. నిజమేనా? వాస్తవేనా? నీవు నేను ఎంత నిరపరాధంగా జీవిస్తున్నావు? దేవుడు చెప్పిందో మనం చేస్తున్నామా? ఈ మూర్ఖుల మధ్య, ఈ పాపిష్టి జనం మధ్య, తిరుగుబాటు చేసే జనం మధ్య దేవుని వాక్యాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం? మనం అలా జీవించినప్పుడే ఇతరుల ఎదుట వెలుగుగా కనబడతాం. ఎక్కడ? మూర్ఖుల మధ్యలో కనబడతాం, నిరపరాధులుగా. రెండవది ఎక్కడ రాశాడు? నింద లేకుండా అన్నాడు అక్కడ. ఏమన్నాడు? ప్రతి విశ్వాసి నింద లేకుండా జీవించాలి. ఎలా జీవించాలా? మనం ప్రకాశించాలి అంటే, ఇతరుల ఎదుట వెలుగుగా ఉండాలంటే మన మీద ఏముండకూడదు? ఏముండకూడదు? బాగా దానిని గ్రంథం త్వరగా 6వ అధ్యాయం వచ్చిన 4వ వచనం చదువు. అందుకు ప్రధానులు, అధిపతులు
రాజ్యపాలన విషయంలో రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను. ఏదైనా నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టుచుండెను. తగిన హేతు కనిపెడుచుండే కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నమ్మకస్తుడై నేరమైనను ఏ నేరమైనను తప్పైనను చేయువాడు ఏ తప్పైన చేయలేక కనుక దానియేలు దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. దానియేలు ఎదుట నింద కనుగొనని చూశాడు కానీ దానియేలు ఏం లేదు అన్నాడు. అమ్మ చూడమ్మా, ఏం లేదు, నింద కనుగొనలేకపోయింది. మరి ఎలాగా చూడాలా? ఒక్క దాని విషయంలో తప్ప అన్నారు అక్కడ. ఏ విషయంలో? దేవుని పద్ధతి విషయం. ఎంత మంచి మాట్లాడు. ఏ విషయం అదే? ఏ విషయంలో? దేవుని పద్ధతి విషయంలో అన్నారు. అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో కానీ ఏనండి, బైబిల్ ఏ విషయంలో? దేవుని ఎక్కడ నిందలేయచ్చు అంటే ఇతను ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? అది అక్కడ చెప్పబడిన మాట. ఒక మాట అడుగుతున్నా తమ్ముడు, తర్వాత నీళ్ళు తెలియదు తమ్ముడు, పాట తప్పియాల మరి కూర్చో. అయిపోయిన 5 నిమిషాలు ఉంది, తర్వాత ఇది తెలియాలి. ఇప్పుడు కాదు, ఇటు చూస్తున్నా, వెనుక చూస్తాండి. ఒక్క దాంట్లో అతను పట్టుకున్నాడు. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో తప్ప. అమర్చుడండి అమ్మా, మన మీద ఎంతమంది నిందలేస్తున్నారు. గ్రిపెత్ థామస్ ఒక బ్యాప్టిస్ట్ అని మాట్లాడుతూ కూర్చోమా, కూర్చోండి, త్వర కూర్చోండి, అసలు ఒప్పుకోడు, కూర్చో, ఇటు కూర్చో. వినండి, ఆయన చెప్పిన మాట చెప్తున్నా. ఈ బ్రదర్ వాళ్ళు ప్రపంచంలో చక్కగా బోధిస్తారు కానీ ఈ ప్రపంచంలో బ్రదర్ అని వారు బోధిస్తారు కానీ పాటించరన్నాడు ఆయన. ఏంట చెప్పరే? బోధిస్తారు కానీ ఎవరు? మనమెవరు? అంతే, మనం ఎవరమండి? బ్రదర్ బోధిస్తాము కానీ ఈ ప్రపంచంలో వీరే సాటి అన్నాడు ఆయన. వీళ్ళగా ఎవరు బోధించలేరు, వీళ్ళగా ఎవరు పాటించలేరు. వీరికి వీరే సాటి అన్నాడు ఆయన. నింద కనుగొనని ప్రయత్నించిన ఒక పద్ధతి విషయంలో. ఏ పద్ధతి? దేవుని పద్ధతి విషయంలో. ఆ ఓడును గుచ్చుకుందయ్యా. ఎవడు? దేవుని పద్ధతి విషయంలో. నిరపరాధులుగా జీవిస్తే వెలుగుతాం, నింద లేకుండా జీవిస్తే వెలుగుతాం. మూడవది సనుగులు సంశయములు అన్నాడు. ఏమిటి? మన మధ్యలో ఏమున్నాయి? మీరే చెప్తున్నారు, ఇంకా నా పాఠం అయిపోయింది. మన మధ్యలో ఏమున్నాయి చెప్పరే? ఏమున్నాయి? సనుగులు. ఎవరి మధ్యలో? మన మధ్యలో. ఇలాగుంటే వెలుగుతామా? ప్రకాశిస్తామా? సాధ్యం కాదు. ఇశ్రాయేలు సరిగిరి సంహారకుడి చేత అంతే జరిగేది. ఇంకా ఎక్కడ? మూర్ఖ ఒక్క జనం మధ్య. మూడు ఉండకూడదు. నిరపరాధులు బ్రతకాలి, నింద లేకుండా బ్రతకాలి, సనుగులు సంశయాలు మానితే మీరు ఎలాగుంటారు? లోకమందు జ్యోతుల వలె ఉంటారు. ఎలాగుంటారు చెప్పరు? ఎలాగుంటారు? ఈ దేవనగర్లు అందరు నమ్ముకుంటారు. దేవనగర్లు అందరు నమ్ముకుంటారు. ఎలాగుంటే? నింద లేకుండా, నిరపరాధులుగా. మూడవది సనుగులు గొడుగు లేకుండా ఉండాల. చివరిగా ఎందుకు ప్రకాశించాలి? ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచ్చిన చదువున 16. 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగును మన వెలుగును ప్రకాశిస్తే ఎవరికి మహిమ? అందరు చదువు. ఎవరికి మహిమ? అక్కడ మార్చండి. మళ్ళీ చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగును ఏం చేయాలా? ఎందుకు? తండ్రి మహిమపరచబడినట్లు. ఎవరు? అందరు చెప్తారు. ఎవరు? మన వెలుగుతే ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. సహోదరులారా, ఎలాగూ, ఎక్కడ, ఎందుకు? అందువల్లే మీరు పిలువబడితే అన్నాడు.
ఎవరంటే మీరు పిలబడితే దేనికి? వెలుగుగా ఉండడానికి. ఎలా ఉండడానికి? వెలుగుగా ఉండడానికి. అలాగ ఉండాలి అంటే నీవు ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత భయం ఉండాలి తెలుసుకుందాం. దావీదు తాను దేవదూతలా కనబడ్డాడు వారి మధ్యలో. అదేనాడు వారి యొక్క సైనికులు, అయ్యా మా మధ్య నువ్వు దేవదూతలా కనబడ్డామన్నారు. ఎలాగా? ఎలాగా? దేవదూతలాగా ఉన్నాడు దావీదు. సోదరా సోదరి, అలాగ ఉండాలని కోరుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కిందకి వద్దాం. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. 4 ప్రార్థన చేసుకుందాం. సోదరా సోదరి, ఒకటే నేర్చుకుందాం. మనం వెలుగుగా ఉండి పిలబడుతుంది. ఎలాగో ఉంటే ఎక్కడా ఎందుకు మన జీవితాలు పరీక్షించుకుందాం, పరిశీలించేసుకుందాం. ప్రభులో ఉన్న మనము ఇతరులకు వెలుగుగా ఉండాలని పరిశుద్ధాత్మ నడిపించుకోద్దాం. ఆత్మచేత నిండుకొని ఇతరులను వెలిగించడానికి ప్రభు పక్షిని నిలబడతా. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నేను స్తుతిస్తా ఉన్నాను, నీ నామాన్ని గణపరుస్తున్నా. ఒక్కరోజు కూడికలో మీ దాసులో మీరు ఉపయోగిస్తున్న స్తోత్రాలు. మనం ఎందుకు పిలిచాడో మేము విన్నాం. మా జీవితాలు ఇతరులకు వెలుగుగా ఉండాలంటే మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో మీ లేఖనాలను మాకు నేర్పించిన స్తోత్రాలు. దేవనగరం పలుకురు సంఘాలను, పెద్దలను, పరిశుద్ధులను దీవించని ఆశీర్వదించండి. మీ దాసులు తమ రాజువాక్యం అందిస్తున్న సహాయం ఇచ్చమని యేసుక్రీస్తు నామములో స్తుతించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.